హాయ్ అండి. ప్రీవియస్ వీడియోలో మనం లైనింగ్‌ని ఎట్లా కట్ చేయాలి అని చూయించాను కదా! ఈ రోజైతే ఆ లైనింగ్ పెట్టి క్లాత్‌ని ఎలా కట్ చేయాలో చూయిస్తాను. ముందుగా ఫ్యాబ్రిక్‌ని మనం తీసుకున్నామనమాట. ఇదిగోండి. ఈ ఫ్యాబ్రిక్‌ని కూడా నీళ్ళలో తడిపి, ఆరబెట్టి తర్వాత నీట్‌గా ఐరన్ చేసుకోవాలండి. ఇదిగోండి నేను నీట్‌గా ఐరన్ చేసుకున్నాను ఈ ఫ్యాబ్రిక్‌ని. అండ్ ఇప్పుడు దీన్ని నేను ఎలా మడతేస్తానో ఒకసారి క్లారిటీగా చూడండి. ఇదిగోండి ఫస్ట్ నేనిది హాఫ్ పార్ట్ 3/4 పార్ట్ వరకు తీసుకున్నాను. ఈ 3/4ని ఇలా హాఫ్‌గా ఇలా మడతేసాను. ఇగో చూడండి. 3/4 ఇగో నేనింకా ఇక్కడ క్లాత్ అయితే వదిలేసానండి. ఫుల్ ఫ్యాబ్రిక్ ఇది. ఫుల్ ఫ్యాబ్రిక్ చూసారు గదా! ఇదిగో ఇది ఫుల్ ఫ్యాబ్రిక్. నేను ఇక్కడ ఇలా పట్టుకున్నాను. జస్ట్ ఈ పార్ట్‌లోనే మనం ఇలా ఫోల్డ్ చేస్తామన్నమాట. ఇదిగోండి. చేసాం గదా! మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇంకొక ఫోల్డింగ్ అంటే 4 మడతల్లా తీసుకున్నాను. ఈ పార్ట్ ఎందుకంటే హ్యాండ్స్ కోసం వదిలేసానండి. షార్ట్ హ్యాండ్సా లేకపోతే లాంగ్ హ్యాండ్సా అని తర్వాత మనం చూసుకుందాము. ఇదిగోండి ఇలా తీసుకున్నాం అనమాట. ఇలా 4 పార్ట్స్ ఇలా మడతేయాలి. ఇలా నీట్ గా మనం ఫ్యాబ్రిక్ ని ఫోల్డ్ చేసుకున్నాం అనమాట. సో మనం 4 ఈక్వల్ గా ఉంటేనే డ్రెస్ కటింగ్ చేయాలండి. ఆ కటింగ్ చేసిన దాన్ని బట్టే మనకి తర్వాత డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేసినప్పుడు బాగుంటుంది. చూడండి నాకు లోపల ఒకటి మడత మడత పడిపోయి కొంచెం అన్‌ఈవెన్ గా ఉంది. సో, అందుకని నేను మళ్ళీ ఇలా మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం ఇలా విడదీసి నీట్‌గా ఇలా చేసుకొని ఇప్పుడు ఇప్పుడు చూసారు గదా! అది 2 పార్ట్ చేశాను. ఇప్పుడు మళ్ళీ ఈక్వల్‌గా రానిచ్చేసాను. సో, ఇలా ఫోల్డ్ చేసుకున్నాం గదండీ! మళ్ళీ చూడండి ఇంకోసారి నీట్‌గా జాగ్రత్తగా ఇక్కడ ఇక్కడ చూసుకున్నాము. ఇక్కడ ఎటువంటి ముడత పడలేదు. మనకంతా 4 ఫ్యాబ్రిక్ కనబడుతున్నాయి నీట్‌గా. ఇంకోసారి చెక్ చేసుకుందాం సేఫ్ సైడ్‌కి. ఓకే అండి. అంతా బాగుంది. ఇట్లాగా మనము ఫ్యాబ్రిక్‌ని 4 పార్ట్స్‌గా డివైడ్ చేశాను చూడండి. 1 ఇదిగోండి ఇది 1, 2, 3 అండ్ ఇది కిందది 4. అండ్ చెప్పాను గదండీ! క్లోజింగ్ ఎప్పుడు మన వైపే ఉండాలని. సో, క్లోజింగ్ ఇలా ఉంది. మనం ఇలా పెట్టాము. ఈ ఫ్యాబ్రిక్ ఎందుకు వదిలేసానంటే హ్యాండ్స్ కోసం వదిలేసానండి. షార్ట్ హ్యాండ్స్ కావాలనుకున్నా, లాంగ్ హ్యాండ్స్ కావాలనుకున్నా గానీ మనం ఇంకా ఈ ఫ్యాబ్రిక్ మీదే మనం తీసుకోవాలి. అండ్ ఒకవేళ టాప్ గనక డిజైన్ ఉంటే ఎలా అని అనుకుంటే నేను అది తర్వాత చూపిస్తాను మీకు. వేరే వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మనం ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాము. ప్లెయిన్ క్లాత్ మీద హ్యాండ్స్ ఇలా పెట్టుకున్నాము. అండ్ వీటిని 4గా ఫోల్డ్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేస్తున్నాం కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ టాప్ ని మెజర్ చేయాలి. మన హైట్ ని బట్టి మన టాప్ ని మెజర్ చేయాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాను. ఇదిగో టాప్ హైట్ ఎంత ఉందో చూడాలండి. ఇక్కడ కూడా 4 ఈక్వల్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడ మీకు 4 ఈక్వల్ గా లేకుండా ఎగుడు దిగుడుగా ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఒకటి గీసేసి కట్ చేసేసుకోండి. నాకైతే పైన బానే ఉంది. సో, అందుకని నేను పైనుంచి తీసేసుకుంటున్నాను. అండ్ ఇంకా ఇప్పుడైతే ఇంకా టాప్ మెజర్మెంట్ తీసేసుకుందామండి. నీట్‌గా ఇంగోండి నీట్‌గా ఇక్కడ ఇట్లా పెట్టేశాను. ఇంకా మనం ఇప్పుడు టాప్ మెజర్మెంట్ తీసుకుంటాము. చూడండి ఇక్కడ పైనుంచి స్టార్ట్ చేయాలి. ఇంగోండి పైనుంచి స్టార్ట్ చేసి నా టాప్ లెంత్ వచ్చేసి 42 అండి. సో, నేను అంటే ఇప్పుడు మనం లైనింగ్‌కి -2 చేస్తాం గదా! సో, లైనింగ్ అయితే 38 పెట్టాను. ఇప్పుడైతే నా టాప్ వచ్చేసి ఫుల్‌గా పెట్టేసేసుకున్నాను. 42 దాకా పెట్టేసానన్నమాట. ఇంక కింద గూడా ఒకసారి ఈక్వల్‌గా ఉన్నాయో లేదో చూసుకోవాలండి. అండ్ నావి కింద గూడా ఈక్వల్‌గానే ఉన్నాయి. సో, ఇప్పుడు ఇక్కడ ఏం చేద్దామంటే దీనికి స్ట్రెయిట్‌గా ఒక లైన్ అనేది గీసేద్దాము. సో, ఇలా నా టాప్ మెజర్‌మెంట్ దగ్గర కింద లైనింగ్ అనేది గీసేసామండి.
అండ్ ఇప్పుడు టాప్ అయిపోయింది కదండి. ఇంకా దీని మీద ఇప్పుడు ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ అనేది ఫ్యాబ్రిక్ పెట్టేద్దాము. ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా పెట్టాలంటే సేమ్ క్లోజింగ్ సైడ్ మన వైపే ఉండాలి అండ్ పైనుంచి పెట్టుకొని రావాలి. కూడా మనం పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ఇక్కడ గ్యాప్ లేకుండా తీసుకోవాలి. ఇదిగోండి. మనం ఇలా పైనుంచి స్టార్ట్ చేసుకొని గ్యాప్ లేకుండా ఇలా కిందకి వచ్చేసి పెట్టేసుకోవాలి దాన్ని. మనము కొంచెం లైనింగ్ అటు ఇటు పెట్టినా కూడా మనకి స్టిచ్చింగ్ దగ్గర తేడా వచ్చేస్తుంది. అందుకని మనం లైనింగ్ కూడా పర్ఫెక్ట్గా పెట్టాలి. ఇదిగోండి, నేను లైనింగ్ చూసారా కరెక్ట్గా పెట్టుకుంటా వచ్చాను మెజర్మెంట్ చేసుకుంటూ. ఇంకా ఇక్కడ మనం ఇంకా కట్ చేసేసుకుందామండి. ఇక్కడ మనం లైన్ తీసుకున్నాం కదా, స్ట్రైట్ లైన్, ఇంకా ఇట్లా కట్ చేసి చెప్పాను ఇలా ఫ్యాబ్రిక్ మీద చెయ్యి ఇలా పెట్టాలి, కదలకుండా మూవ్ అవ్వకుండా. అండ్ ఇదిగోండి కట్ చేసేస్తున్నాను. ఇందాక మనం స్ట్రైట్ గా ఒక లైన్ గీసాం కదా, సో దాని మీద ఇలా కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఎప్పుడైనా కానీ క్లాత్ కన్నా మెటీరియల్ అనేది కొంచెం చిన్నదిగా ఉంటేనే బెటర్. ఇదండి కటింగ్ పార్ట్. ఎప్పుడు ఇలా కట్ చేయాలి. అండ్ కట్ చేసిన తర్వాత ఎప్పుడు నెక్ మాత్రం కట్ చేయకూడదండి. నెక్ మనం స్టిచ్ చేసిన తర్వాత కట్ చేయాలి. సో నెక్ పార్ట్ ఇలా వదిలేస్తాము. ఇదనమాట ఫ్యాబ్రిక్ కటింగ్. దీన్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇలా కట్ చేశాం కదా, ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఏ పార్ట్ కి ఆ పార్ట్ సపరేట్ అయిపోతుంది చూడండి. అండ్ ఇందులో ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది అని మనకు ఇప్పుడే తెలియదండి. మనం లైనింగ్ ఫ్రంట్ పార్ట్ ఏదైతే పెడితే అది ఫ్రంట్ అవుతుంది, బ్యాక్ పార్ట్ ఏదైతే పెడితే అది బ్యాక్ అవుతుంది. అది ప్లెయిన్ క్లాత్ మాత్రమే. అది కూడా మనం ఇది సపోజ్ ఫ్రంట్ అనుకున్నాము. అండ్ ఇంకా దీన్ని ఇలా క్లోజ్ చేసి పక్కన పెట్టేద్దాము. అండ్ ఇది బ్యాక్ పార్ట్. ఇదిగోండి, దీన్ని కూడా క్లోజ్ చేసి మనం పక్కన పెట్టేద్దాం. ఇదండి డ్రెస్ టాప్ క్లాత్ ని ఎలా కట్ చేయాలి అని. ఇప్పుడు మీకు హ్యాండ్స్ అనేది చూపిస్తాను అనమాట. డైరెక్ట్ గా ఇది హ్యాండ్స్ అనేది ఫ్యాబ్రిక్ మీద చూపిస్తాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ దగ్గరకు వచ్చేద్దామండి. ఇదిగోండి మనకి ఫ్యాబ్రిక్ మిగిలింది కదా, సో ఈ ఫ్యాబ్రిక్ మీద మనకు కావాలనుకుంటే లాంగ్ హ్యాండ్స్ కావాలనుకుంటే లాంగ్ హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్ కావాలనుకుంటే షార్ట్ హ్యాండ్స్ తీసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు షార్ట్ హ్యాండ్స్ తీసుకుంటున్నానండి. షార్ట్ హ్యాండ్స్ మెజర్మెంట్ ఎలా పెట్టాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. తర్వాత డీటెయిల్డ్ గా ఓన్లీ హ్యాండ్స్ గురించి మాత్రమే ఒక వీడియో అనేది మీకు ఇస్తాను అనమాట. ఇప్పుడైతే నార్మల్ గా చెప్పేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇంకో ఫ్యాబ్రిక్ ని ఇక్కడ నీట్ గా ఐరన్ చేసుకుంటే బెటర్ అండి. నాది బాగా ఇంకోండి ఇలా ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని వచ్చేసి 4 పార్ట్స్ గా తీసుకోవాలి. ఎందుకంటే 2 హ్యాండ్స్ కాబట్టి. ఇంకోండి 1, అండ్ ఇది 2. ఇదిగోండి మనం ఇలా 2 పార్ట్స్ గా తీసేసుకున్నాము. ఎప్పుడైనా కానీ దేనికైనా సరే ఇదిగోండి ఇలా మనం 2 పార్ట్స్ గా తీసేసుకున్నాము. ఎప్పుడైనా సరే
ఏ ఫ్యాబ్రిక్ కట్ చేయాలన్నా కానీ క్లోజింగ్ పార్ట్ ఎప్పుడు మన వైపే ఉండేలా చూసుకోండి. ఇది ఆర్మ్ కి సైడ్ ఇట్లా 4 పార్ట్స్ పెట్టేసుకున్నామండి. ఇట్లా 2 హ్యాండ్స్ కదా, ఏదైనా సరే డివైడెడ్ బై 4 చేయాలి. ఇప్పుడు మనము క్యాలిక్యులేషన్ పార్ట్ నేను సెపరేట్ గా చెప్తానండి. అండ్ ఇప్పుడు మీకు జనరల్ గా హ్యాండ్స్ అనేది ఎలా మెజర్ చేస్తారో చెప్తాను. ఇప్పుడు నేనైతే ఇక్కడ నా హ్యాండ్స్ లెంత్ వచ్చేసి నేను 7 తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ మీకు వీడియోలో చెప్పాను కదండి, ఆర్మ్ రౌండ్, హ్యాండ్ లూజు ఎలా మెజర్ చేసుకోవాలి అని. సో నేను అనుకుంటున్నాను మీ ఆర్మ్ రౌండ్, హ్యాండ్ మెజర్మెంట్స్ అన్ని మంచిగా చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను పర్టికులర్ గా వాటి గురించి ఏం చెప్పట్లేదు, ఇక్కడ ఓన్లీ మెజర్మెంట్స్ అనేవి పెట్టేస్తున్నాను. ఎలా పెట్టాలో చూపిస్తాను. ఇక్కడైతే నాకు ఇక్కడ క్లాత్ అయితే అన్ఈవెన్ గా ఉందండి. అండ్ నాకు సో నేను ఇక్కడ స్ట్రైట్ లైన్ ఒకటి కొట్టేసుకుంటున్నాను. అప్పుడు మనకి మెజర్మెంట్స్ అనేవి తీసుకున్నప్పుడు కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది. హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు నాకు అక్కడ అన్ఈవెన్ గా ఉంది కాబట్టే నేను దీన్ని ఇక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. మీకు కనుక స్ట్రైట్ గా ఈక్వల్ గా ఉంటే మీకు అవసరం లేదు. అండ్ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదండి, నా హ్యాండ్ సైజ్ వచ్చేసి నేను 7 పెట్టుకుంటానని. సో ఇక్కడ నేను డ్రా చేసిన లైన్ నుంచి తీసుకుంటున్నాను. మీరైతే మీకు ఇక్కడ ఫ్యాబ్రిక్ బాగానే ఉంటే మీరు ఇలా పైనుంచి తీసుకోవాలి. నేను ఇక్కడ ఫ్యాబ్రిక్ బాగాలేదు కాబట్టి నేను ఇక్కడ లైన్ డ్రా చేశాను. సో అందుకని నేను ఇక్కడ నుంచి తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇదిగో చూడండి 7 దగ్గర నేను మార్క్ చేశాను అనమాట. నేను 7 దగ్గర ఇలా మార్క్ చేశానండి. ఇక్కడ నేను ఇప్పుడు తీసుకుంటుంది షార్ట్ హ్యాండ్స్ అండి. లాంగ్ హ్యాండ్స్ కి అయితే సపరేట్ గా ఉంటుంది. అంటే నేనైతే ఇప్పుడు షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటున్నా. ఆ మెజర్మెంట్స్ మాత్రమే మీకు చూపిస్తాను ఎలా పెట్టాలి అని. అండ్ ఇక్కడ నేను 7 దగ్గర మార్క్ చేసుకున్నాను. అండ్ సేమ్ ఇదే కార్నర్ లో ఆర్మ్ రౌండ్ అనేది చూసుకోవాలండి. ఇక్కడ నాకు ఆర్మ్ రౌండ్ వచ్చేసి 9.75 ఉంది. కరెక్ట్ గా నాకు 9.7 ఉంది. సో 9.7 దగ్గర నేను ఇలా మార్క్ చేశాను. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసేసుకుందాము. జస్ట్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికండి. మీరు పేపర్ వర్క్ ఏం చేయలేదు కాబట్టి స్ట్రైట్ గా దీనికే వచ్చాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం నేను జస్ట్ ఇంతవరకు ఇట్లా మార్క్ చేసేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ మార్క్ చేశాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్స్ కి షార్ట్ హ్యాండ్స్ అన్నాను కదా, నేను ఇప్పుడు ఏం పెట్టాను, ఇక్కడ ఫస్ట్ పొడవు పెట్టుకున్నాను, అది హ్యాండ్ యొక్క పొడవు పెట్టుకున్నాను. అండ్ ఆర్మ్ రౌండ్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ ని ఎలా తిప్పుతారని చూపిస్తాను. మనం ఇక్కడ 7 పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు చెప్తున్నా చూడండి, నేను ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చి 7 పెట్టుకున్నా కదండి. సో ఆర్మ్ రౌండ్ వచ్చేసి క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా మీకు ముందే తెలుసు, అందుకే నేను జస్ట్ మీకు రాస్తున్నాను అంతే. ఆర్మ్ రౌండ్ 7 అండి. హ్యాండ్ లూజ్ 6.2 అండి. సో ఇప్పుడు మనము ఇక్కడ ఎలా మెజర్ చేస్తామంటే, ఇంకో ఆర్మ్ లెంత్ ఉంది కదండి 7, దీన్ని షార్ట్ హ్యాండ్స్ కాబట్టి 7 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 3.5. ఓకేనా అండి. ఇది జస్ట్ షార్ట్ హ్యాండ్స్ కి మాత్రమే, లాంగ్ హ్యాండ్స్ కి సపరేట్ గా ఉంటుంది. షార్ట్ హ్యాండ్స్ కి మనం ఇక్కడ ఎంత అయితే కొలత తీసుకుంటామో దానికి డివైడెడ్ బై 2 అండి. ఫర్ సపోజ్ మీరు 6 తీసుకున్నారనుకోండి, 6 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 3. ఒకవేళ మీరు 5 తీసుకున్నారు, 5 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 2.5. ఒకవేళ మీరు 8 తీసుకున్నారు, 8 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 4. ఇలా ఇక్కడ మీరు ఎంత అయితే తీసుకుంటారో దాన్ని బట్టి మనం ఇక్కడ డివైడెడ్ బై తీసుకుంటే ఇక్కడ 3.5 వచ్చిందండి. ఇప్పుడు ఈ 3.5 ని ఎలా మెజర్ చేయాలి అంటే, ఇంకొని చూడండి, ఫ్యాబ్రిక్ లో మనము జస్ట్ హ్యాండ్ లెంత్, ఆర్మ్ రౌండ్ యొక్క కొలత తీసుకున్నాము. అండ్ ఇప్పుడు మనము ఆర్మ్ రౌండ్ ని కరెక్ట్ గా తీయాలంటే ఇదిగో చూడండి, 3.5 దగ్గర ఫ్యాబ్రిక్, ఇదిగోండి 3.5 దగ్గర మనం ఇలా మార్క్ చేసుకొని, ఇప్పుడు అర్థమైంది కదండి. ఇది మనం పొడవు తీసుకున్నాము అండ్ ఆర్మ్ రౌండ్ తీసుకున్నాము.
షార్ట్ హ్యాండ్స్ కి మాత్రమే ఈ మెజర్మెంట్ అండి. 3.5 అంటే మనకి ఇక్కడ ఎంతైతే పొడవు వచ్చిందో దానిలో సగం దగ్గర మనం మార్క్ చేసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ మనము ఒక 1 ఇంచ్ అనేది ఒక 1 ఇంచ్ అనేది స్ట్రైట్ లైన్ ఉంటుంది. చూడండి ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మనం ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాము. ఇప్పుడు మనము కరువు గీయాలండి. చూడండి ఇదండి షార్ట్ హ్యాండ్స్ ది. అర్థమవుతుందా? మనం అక్కడి నుంచి ఇక్కడికి కరువు పెట్టుకున్నాము. ఇక్కడ ఇప్పుడు మనం కట్ చేస్తే ఫ్యాబ్రిక్ కట్ చేస్తే మీకు హ్యాండ్స్ అనేవి అర్థమవుతుంది. చూడండి ఒక్క నిమిషం. ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ అనేవి ఓపెన్ చేస్తున్నాను. చూడండి ఇదిగోండి ఇది ఒక హ్యాండ్, ఇదిగోండి ఇది ఒక హ్యాండ్, ఇది ఇంకో హ్యాండ్ అన్నమాట. హ్యాండ్స్ కూడా వచ్చినాయి. ఓకే అండి, ఈ రోజుతో నేను మీకు ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది టోటల్ గా కంప్లీట్ గా చెప్పేశాను. అది టాప్ పైనుంచి కింద వరకు ఎలా కుడతారు, అది ఈవెన్ హ్యాండ్స్ తో సహా కలిపి చెప్పేశానండి. ఇప్పుడు ఏంటంటే లాంగ్ హ్యాండ్స్ కి అయితే ఒకలాగా ఉంటుంది, షార్ట్ హ్యాండ్స్ కి అయితే సపరేట్ గా వేరే క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ పార్ట్ నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నెక్స్ట్ వీడియోలో. అండ్ ఇంకా స్టిచ్చింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేస్తారు అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు డీటెయిల్ గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. And thanks for watching, and please subscribe my channel. Thank you.